Yesterday's class lo we were looking at exceptions వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, how to deal with those exceptions, different kinds of errors, try and except block అది మనం చూసాం. And also Numpy library start చేసి we were looking at how to what is the Numpy library used for numerical and mathematical computations. So we were discussing about that. So and also మనం ఇది కూడా చూసాం, how to declare an array, అంటే what is an array and how to declare an array shape and how to access the one dimensional array and also how to access a multi-dimensional array. ఇక్కడ yesterday మనము ఇది ఒక sample example తీసుకొని మనం చూసాం. So this is what from the website, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ అంటే ఒక 3x3 మ్యాట్రిక్స్ ఎలా డిఫైన్ చేయాలి, ఒక మల్టీ డైమెన్షనల్ అరే ఎలా డిఫైన్ చేయాలి, what is its shape, next multi-dimensional array లో ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలి. సో we were looking at all these things. సో టుడే నెక్స్ట్ ఇంకా ఈ జీరోస్ మ్యాట్రిక్స్ ఎలాగా వన్స్ మ్యాట్రిక్స్ ఎలా డిఫైన్ చేయాలి అది మనం చూసాం. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈజ్ అన్ ఐడెంటికల్, హౌ టు క్రియేట్ అన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆర్ లెట్స్ సే ఐడెంటికల్ మ్యాట్రిక్స్. సో ఐడెంటికల్ మ్యాట్రిక్స్ అంటే నేను మీకు ఎస్టర్డే చెప్పాను కదండి, ప్లీజ్ ట్రై టు హ్యావ్ సమ్ బేసిక్స్ రివైజ్డ్ అని. సో అందులోనే ఇఫ్ యూ సీ ఐడెంటికల్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ అ మ్యాట్రిక్స్ వేర్ all the diagonal elements are 1 and the rest of the elements are 0. Let me show you. So మీరు ఇక్కడ చూడండి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ a square matrix అంటే it will be only a 2x2, 3x3, 4x4 matrix where all the principal diagonal elements are 1. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 diagonal elements మాత్రమే 1 ఉంటాయి and rest of the elements will be zeros. Yeah, let me show you here. I'll try to open something మీకు చూపించడానికి. Yeah, ఇక్కడ చూడండి. So these two are examples of the identity matrices only. So in this you can see both the diagonal elements are 1. ఇక్కడ కూడా all the diagonal elements are 1 and rest of all elements are 0. So this is called an identity matrix. So how to create this identity matrix అనేది మనకి ఇక్కడ కమాండ్ ఉందండి డైరెక్ట్లీ. సో యూ కెన్ సీ జస్ట్ numpy డిక్లేర్ చేయాలి. Once you declare a numpy library, np.i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సిన్స్ అవర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విల్ బి అన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని. సో డైమెన్షన్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ విల్ బి సేమ్. సో రోస్ అండ్ కాలమ్స్ రెండు సేమ్గా ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే వెన్ వీఆర్ ట్రయింగ్ టు మెన్షన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వీఆర్ జస్ట్ మెన్షనింగ్ వన్ ఎలిమెంట్. సో యాజ్ బోత్ ద రోస్ అండ్ కాలమ్స్ విల్ బి సేమ్. సో అందుకే వెన్ ఐ సే np.i and 3, సో అలా ఇఫ్ ఐ సే దాట్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ ప్లీజ్ క్రియేట్ అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ ఆఫ్ షేప్ 3x3 అని మెన్షన్ చేస్తున్నట్టు అలాగా. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు నేను ఒక ర్యాండమ్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలనుకోండి. సో np.random, ఇక్కడ ర్యాండమ్ అనేది కమాండ్ అండి. సో ఇప్పుడు లెట్స్ సే నేను ఇక్కడ ఒక కమాండ్ నేను మీకు తీసుకున్నాను, మీకు సరిగా అర్థం కాలేదు వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్. సో ఎవ్రీథింగ్ మనకి పైథాన్లో డాక్యుమెంటేషన్ ఉంటుందండి. సో ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే మీరు డాక్యుమెంటేషన్ రీడ్ చేయడం మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే వాట్ డస్ ద డాక్యుమెంటేషన్ అంటే ఆ కమాండ్కి ఒక డాక్యుమెంటేషన్ లైక్ np.random. ఇప్పుడు నేను ఒక కమాండ్ యూజ్ చేశాను,
సో నేను ఇలా యూజ్ చేస్తే మీరు ఇక్కడికి సో యూ కెన్ సీ హియర్ numpy డాక్యుమెంటేషన్ ఉంది. numpy డాక్యుమెంటేషన్లో ర్యాండమ్ ఇక్కడ numpy.random కమాండ్ ఉంది. సో మీరు ఆ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే మీరు ఈ డాక్యుమెంటేషన్ చదవడం నేర్చుకుంటే అండి రెస్ట్ ఆఫ్ ద ఇక్కడే అని కాదు నెక్స్ట్ కూడా ఇప్పుడు మనకి పైథాన్లో చాలా కమాండ్స్ ఉంటాయండి, హండ్రెడ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. మనం ఎవ్రీ కమాండ్ ఒక్కొక్కసారి క్లాస్లోనే కాదు ఎక్కడ నేర్చుకోవడం అనేది కష్టమే. ఇంకొకటి మీరు సింటాక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఐ వాజ్ షోయింగ్ యూ ద సింటాక్స్. సో ప్రతి కమాండ్కి మీరు సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం కదా. సో అందుకనే మనం ఈ డాక్యుమెంటేషన్ని చదవడం అలవాటు చేసుకుంటే యూ కెన్ ఈజీలీ అడాప్ట్ దీస్ కమాండ్స్ అండి. సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు numpy.random చూపించాను. ఇక్కడ ఈ numpyలో ఈ numpy లైబ్రరీ ఒక దాంట్లో మనం వెళ్ళిపోయి ఇక్కడ అది ఏం చేస్తుంది అని డాక్యుమెంటేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఇక్కడ దీన్ని డిక్లేర్ చేసుకొని .random చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు చదివినా అది మనకి ఇచ్చేస్తుంది. సో numpy.random మాడ్యూల్ ఇంప్లిమెంట్స్ సూడో ర్యాండమ్ నంబర్ జనరేటర్స్ సో విత్ ద ఎబిలిటీ టు డ్రా శాంపిల్స్ ఫ్రమ్ ఎ వెరైటీ ఆఫ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. అంటే ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ లైన్లోనే మనకు కావాల్సింది వచ్చేసింది. ఇట్ ఇంప్లిమెంట్స్ ఏ సూడో ర్యాండమ్ నంబర్ జనరేటర్. అంటే ర్యాండమ్గా ఒక నంబర్ పిక్ చేస్తుందండి 0 to 1 లోపల. ఇంకోటి ఇక్కడ చూడండి, జనరేట్ 1 ర్యాండమ్ ఫ్లోట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద రేంజ్ 0 to 1. అంటే డిఫాల్ట్గా 0 to 1 మధ్యలో మనకి నంబర్ జనరేట్ చేస్తుందండి ర్యాండమ్ అనేది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు కిందికి వస్తే చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు. ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, np.random 3x3 అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ క్రియేట్ ఏ 3x3 మ్యాట్రిక్స్. ఒక 3x3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా డిఫాల్ట్గా రేంజ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇట్ విల్ టేక్ ఫ్రమ్ 0 to 1. సో 0 to 1 మధ్య లోపల ఒక 3x3 మ్యాట్రిక్స్ జనరేట్ చేయమన్నా. సో దాట్స్ వై ఇట్ ఈస్ జనరేటింగ్, లైక్ యూ కెన్ సీ all the values in this matrix are in between 0 to 1. 0 to 1 మధ్యలో ఉంటాయి. It will be generating the numbers between 0 to 1. Okay. So నా వాయిస్ క్లియర్గా లేదు అని అంటున్నానండి. If even other people are facing the same issue, they can just ping me. I'm mostly thinking the voice is okay. Okay. Coming to the array indexing. So ఇప్పుడు indexing అండి, we have seen the indexing in the లిస్ట్లో ఇండెక్సింగ్ చూసాం. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. జస్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఇంకా ఒక మల్టీ డైమెన్షనల్ 2x2 3x3 కాకుండా ఒక రెక్టాంగులర్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనం ఎలా యాక్సెస్ చేయాలనేది చూపిస్తున్నాం. ద సింటాక్స్ విల్ బి సేమ్ అండి. సో లైక్ యూ విల్ బి జస్ట్ డిక్లేరింగ్ అండ్ మ్యాట్రిక్స్. యూ కెన్ సీ ఇప్పుడు ఇది లెట్స్ సే ఇప్పుడు మనకి 7 యాక్సెస్ కావాలనుకోండి దిస్ ఎలిమెంట్. సో వేర్ ఈస్ దిస్ ఎలిమెంట్ ప్రెసెంట్? దిస్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఈస్ 0th row, ద సెకండ్ వన్ ఈస్ ద ఫస్ట్ row. సో దిస్ ఈస్ ఇన్ ద ఫస్ట్ row and 0 1 2 second position. So you have to mention a1 comma 2, which is then you will be able to access the element. So alandi, so you need to give the row position and also the column position. So మీరు ఇలా విజువలైజ్ చేసుకుంటే ఎలిమెంట్స్ you will be much faster to access the multi-dimensional arrays. Next, creating and subset. ఇది కూడా మనం ఆల్రెడీ లిస్ట్లో చూసామండి. స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఇచ్చి ఒక లిస్ట్ని సబ్సెట్ చేయడము చూసాము. ద సేమ్ థింగ్ అగైన్ అంటే ఒక సిమిలర్ ఫార్మాట్లో ఈవెన్ ఇప్పుడు మనం ఒక మ్యాట్రిక్స్ని కూడా సబ్సెట్లో ఎక్స్ట్రాక్ట్ చేయడం చూస్తున్నాం. మ్యాట్రిక్స్ని కూడా సబ్సెట్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ నేను క్రియేట్ చేశాను, విచ్ ఈజ్ ఆఫ్ షేప్ 3x4. ఈ 3x4 మ్యాట్రిక్స్లో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ రోస్ చూడండి. సో ఈ ఇండెక్సింగ్లో ఏమవుతుందంటే
సో ఇప్పుడు ద ఫస్ట్ కామాకు ముందు ఉండేది ఇట్ విల్ ఇండికేట్ ద రోస్, కామా తర్వాత ఇట్ విల్ ఇండికేట్ ద కాలమ్స్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంతకుముందు అది 1 డైమెన్షనల్ కాబట్టి మనం ఓన్లీ డైరెక్ట్ నంబర్స్ మెన్షన్ చేసేసేవాళ్ళం. ఇక్కడ ఇది మల్టీ డైమెన్షనల్ కదా, సో ఫర్ ఈచ్ పొజిషన్ కూడా మళ్ళీ మనము స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు రోస్, ఇది రోస్ కదా, వీ నీడ్ టు మెన్షన్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్ ఫర్ ద రోస్. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు. సో ఏం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ చెప్పాను కదండి, ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద రోస్. ఓకే, ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ నౌ కమింగ్ టు ద కాలమ్స్. కాలమ్స్కి నేను ఏం మెన్షన్ చేశాను, ఐ నీడ్ టు స్టార్ట్ అట్ సెకండ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వమని చెప్తున్నాను అండ్ రన్ అలాంగ్ ఎవ్రీథింగ్ లాస్ట్ వరకు రన్ అవ్వమని చెప్తున్నాను. సో ఇప్పుడు రోస్ అయితే ఆల్, ఇంకా కాలమ్స్ అంటారా, దిస్ ఈజ్ 0th కాలం, దిస్ ఈజ్ ఫస్ట్ కాలం, దిస్ ఈజ్ సెకండ్ కాలం. సో మన అవుట్పుట్ ఎలా ఉంటుంది, 3, 7, 11 అండ్ 4, 8, 12 అలాగా ప్రింట్ అవుతుందండి. సారీ, సో ఇక్కడ చూడండి నేను చూపించాను కదా, ఇట్ హ్యాస్ సప్రెస్డ్ 0th కాలం అండ్ ఫస్ట్ కాలంని సప్రెస్ చేసేసింది బికాజ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇక్కడ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అండ్ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ రోస్ మనం ఏమీ మెన్షన్ చేయలేదు, వీ హ్యావ్ జస్ట్ గివెన్ టు కన్సిడర్ ఆల్ ద రోస్, అందుకని ఇట్ హ్యాస్ కన్సిడర్ ఆల్ ద రోస్. సో దిస్ ఈజ్ హౌ యూ సబ్సెట్ అండ్ అరేస్. మనము ఈ అరేస్ని మనం ఇలా, దిస్ ఈజ్ హౌ వీ సబ్సెట్ దోస్. నెక్స్ట్ కమింగ్ టు రీఅసైనింగ్ ద వాల్యూస్, అంటే ఒక పొజిషన్లో ఒక ఎలిమెంట్స్ని ఎలా రీఅసైన్ చేసుకోవాలి, హౌ టు అలా. సో ఇప్పుడు అదే మ్యాట్రిక్స్, ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఉంది కదండి, బి మ్యాట్రిక్స్. ఇప్పుడు లెట్స్ నాకు ఈ 3 ప్లేస్ ఏదైనా అసైన్, ఈ 3 ఎలిమెంట్ అసైన్ చేయాలనుకోండి, 3 ఎలిమెంట్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ ఫ్రమ్ 0, ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు 77. సో దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ 0th row అండ్ 0th కాలం. సో అప్పుడు ఫస్ట్ ఆ ఎలిమెంట్ని డైరెక్ట్గా మనం ఏ ఎలిమెంట్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది ఈక్వేట్ చేసేస్తాము. నెక్స్ట్ చూడండి ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ చేసేస్తే నౌ ద 0th ఎలిమెంట్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 3 ఇట్ ఈస్ బికమ్ 77. రో ఇండెక్సింగ్. సో అటెండెన్స్ కొంచెం తక్కువగా ఉందండి. సో ఐ థింక్ ఓన్లీ 100 people have joined today. సో యూ ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ ద అదర్ పీపుల్ టు జాయిన్ ఎర్లీ, కరెక్ట్గా జాయిన్ అవ్వమని చెప్పండి అండ్ ఆల్సో ఫాస్ట్, సో దట్ నాకు నంబర్ ఒకసారి 100 దాటితే ఐ కెన్ స్టార్ట్ ద క్లాస్ ఇమీడియట్లీ. ఈరోజు లోగా ఉండింది, బట్ హౌఎవర్ ద టైమ్ వాజ్ గెటింగ్ ఓవర్, సో అందుకని నేను క్లాస్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఇంకా నంబర్ కొంచెం డల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ రో ఇండెక్సింగ్. సో ఈ రో ఇండెక్సింగ్లో ఏంటంటే హౌ టు జస్ట్ ఒక్కొక్క రో, మనం ఇందాక కాలం ఇండెక్సింగ్ చూసాము, దీన్ని కాలం ఇండెక్సింగ్ అని అనుకోవచ్చు, బట్ రెండు కలిపి ఒకేసారి చూపించవచ్చు, బట్ ఐ హావ్ జస్ట్ షోన్ సపరేట్లీ. సో ఇలాగా చూడండి, కాలమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, కాలం ఇండెక్సింగ్. ఇక్కడ ఇప్పుడు రోస్ సబ్సెట్గా తీసుకుంటే వీ కెన్ జస్ట్ కాల్ రో ఇండెక్సింగ్ ఆర్ లెట్స్ సే ఒక సపరేట్. ఇప్పుడు ఈ రో ఇండెక్సింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మనము చూడండి దిస్ ఈజ్ ఏ, ఇక్కడ చూడండి ఒక 3/4 మ్యాట్రిక్స్ ఇందాకలాగా డిక్లేర్ చేశాను. 3/4 మ్యాట్రిక్స్ డిక్లేర్ చేసి ఇప్పుడు ఇందులో నాకు ఒక స్పెసిఫిక్ రోస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, లెట్స్ సే ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద సెకండ్ రో అండ్ థర్డ్ రో తీసుకొని చేంజ్ చేయడం కాదు, ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కాదు, లెట్స్ సే దట్ ఐ వాంటెడ్ టు ఆ రోస్ని నేను సపరేట్గా తీసుకోవాలనుకుంటున్నాను. సో అలా అన్నప్పుడు బై యూజింగ్ దిస్ ఇండెక్సింగ్ కమాండ్స్ వీ కెన్ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ దోస్ రోస్. లైక్ ఇక్కడ చూడండి ఫస్ట్ రో 1 నేను ఏం చేస్తున్నాను, ఇండెక్సింగ్ ద్వారా స్టార్ట్ ఫ్రమ్ ఓన్లీ ఫస్ట్ రోనే ఇచ్చేసాను, ఇంకా అసలు అంటే 1 మాత్రమే ఇచ్చాను. ఇలా ఇచ్చారనుకోండి, సెమీకోలన్ ఇస్తే ఇట్ విల్ స్టార్ట్ అని ఎండ్ అని తీసేసుకుంటుంది. ఒకవేళ అలా ఇవ్వలేదనుకోండి, జస్ట్ అదొక్కటే మనం ఆ రో ఒక్కటే కన్సిడర్ చేసుకుంటుంది.
సో ఇక్కడ చూడండి నేను అదొక్క రోనే కన్సిడర్ చేసుకున్నాను. ఇంకా కాలమ్స్ దగ్గర ఏమో సెమీకోలన్ మెన్షన్ చేశాను. సో విచ్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ జస్ట్ కన్సిడర్ ఆల్ ద రోస్ అని. సో అప్పుడు నా అవుట్పుట్ ఇలా వస్తుందని. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ రో 1. ఇక్కడ రో 1 అని ప్రింట్ చేశానండి. సో అలా ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద అవుట్పుట్. దీని షేప్ ఇది 1 డైమెన్షనల్ అరే కదా, సో అందుకని ఇట్ విల్ జస్ట్ షో మీ 4. బికాస్ ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ద రోస్, సింగిల్ ఓన్లీ ఒక రో మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాను. సో ఇట్ విల్ జస్ట్ అదొక 1 డైమెన్షనల్ అరేనే. అందుకని ఇది రో 2 చూడండి. ఇప్పుడు ఇది కూడా 1 డైమెన్షనల్ అరేనే. బట్ ఐఎమ్ మెన్షనింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ పొజిషను ఎండింగ్ పొజిషను మెన్షన్ చేస్తున్నాను రోస్కి. అండ్ కాలమ్స్కి కూడా నేను ఈవెన్ దో ఏం మెన్షన్ చేయకపోయినా ఇట్ విల్ జస్ట్ కన్సిడర్ ఎవ్రీథింగ్. బట్ సో ఇక్కడ అల్టిమేట్గా వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ 2 రోస్ అండ్ కాలమ్స్ నేను చేస్తున్నాను. సో అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ థింక్ దట్ దిస్ ఈజ్ అన్ మల్టీ డైమెన్షనల్ అరే అని అనుకుంటుంది. మల్టీ డైమెన్షనల్ అరే అనుకుంటుంది కాబట్టి అందుకనే ఇప్పుడు రో 2కి నేను షేప్ ప్రింట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా అయితే దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ రో 2. ఈ టెక్నికలీ స్పీకింగ్ అంటే లోపల ఎలిమెంట్స్ అయితే ద ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద రోస్ ఆర్ సేమ్. రో 1 కానీ రో 2 కానీ అంటే వెన్ ఐ సే రో 1 రో 2 దీస్ థింగ్స్, నాట్ ద మ్యాట్రిక్స్. సో దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ రో 2. సో రో 1కి రో 2కి రెండిటికి ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయండి. బట్ షేప్ చెక్ చేస్తే మాత్రం చూడండి, షేప్ అయితే 4 అని 1 డైమెన్షనల్ అరే ఇది ఇలా వచ్చింది అనుకోండి. దిస్ మీన్స్ దిస్ ఈజ్ అన్ 1 డైమెన్షనల్ అరే, ఒకే రో ఉంటుంది అండ్ 4 ఎలిమెంట్స్ ఉంటుందని. దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఎస్టర్డే. మనం ఇలాగ ఎస్టర్డే స్టార్టింగ్లోనే చూసాం. ఒకవేళ ఇలా 2 ఎలిమెంట్స్ వచ్చాయనుకోండి, సో ద ఫస్ట్ ఇండికేట్స్ రోస్, ద సెకండ్ ఇండికేట్ కాలమ్స్. అంటే ఒక్క రో, దిస్ ఇండికేట్స్ దర్ ఈజ్ 1 రో అండ్ 4 ఎలిమెంట్స్. సో ఎందుకు ఇలా డిఫరెన్స్ ఇన్ ద షేప్ వస్తుందంటే ఇక్కడ చూస్తే మీరు ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఎన్ డైమెన్షనల్ అరే అండ్ ఇట్లా రోస్ అండ్ కాలమ్స్ నేను మెన్షన్ చేసినందుకు ఇట్ ఈస్ జస్ట్ థింకింగ్ దట్ ఓకే దిస్ మైట్ బీ అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. అందుకనే ఈ ఫార్మాట్లో చూపిస్తుంది, మల్టిపుల్ స్క్వేర్ బ్రషెస్లో, అండ్ ఆల్సో షేప్ కూడా అలా చూపిస్తుంది. ఓకే, ఇన్ ద సిమిలర్ వే కాలమ్ ఇండెక్సింగ్ అండి. ఈ కాలమ్ ఇండెక్సింగ్ కూడా అంతే. సో నౌ ఐఎమ్ జస్ట్ ఎక్స్ట్రాక్టింగ్ ద సేమ్ థింగ్. ఒక కాలమ్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, విచ్ ఇస్ 2, 6, 10. ఇదండి సెకండ్ కాలమ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సెకండ్ కాలమ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు చూడండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దిస్ ఈస్ బై యూజింగ్ జస్ట్ మెన్షనింగ్ ద సేమ్ థింగ్. ఓన్లీ ఫస్ట్ కాలమ్ అని మెన్షన్ చేసి వదిలేయచ్చు, ఆర్ లైక్ దిస్. ఇలా అయినా మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్మాట్లో అది ఎలా ప్రింట్ చేస్తుంది, ఇలా అండి. బికాజ్ అది ఎప్పుడైతే నేను అలా తీసేసుకుంటానో అది జస్ట్ మళ్ళీ ఒక 1 డైమెన్షనల్ అరే అయిపోతుంది. అంటే అది కాలమా రోనా అని తీసుకోదు ఇప్పుడు, ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఉంటే చూడండి ఇలా ప్రింట్ చేసింది. అదే ఇలా అనుకోండి, జస్ట్ ఏదో ఒక సింగిల్ లిస్ట్ విచ్ విల్ బి 2, 6, 10, దానికి కాలమ్స్ అది అలా అని స్పెసిఫిక్గా ఏం తీసుకోదు. సో అందుకనే జస్ట్ 3 అని మెన్షన్ చేశారు, వదిలేశారు. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి కాలమ్ R2 అనుకోండి, ఇలా అయితే ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను రో పొజిషన్ అండ్ కాలమ్ పొజిషన్స్ 2 మెన్షన్ చేశాను కదా. 2 పొజిషన్ మెన్షన్ చేసినందుకు దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, ఓకే. ఇక్కడ now again I have just declared a multi-dimensional array which is 3/2. ఒక 3/2 మ్యాట్రిక్స్ని డిక్లేర్ చేశాను ఇక్కడ, and I have just printed it. Now
1 minute. ఒకసారి క్లయింట్ క్లయింట్ ఐడి ఏ క్లయింట్ ఐడికి చేసింది క్లయింట్ ఐడి Okay, so this is multi-indexing and sorry, I just came back. So this is multi-indexing concept. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రింట్ చేయాలనుకోండి, ఇట్లా మల్టీ డైమెన్షనల్ అరేను, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చే బదులు నౌ లెట్స్ సే ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు యాక్సెస్ దిస్ 145, ఈ 145 ఎలిమెంట్స్ నేను యాక్సెస్ చేయాలంటే ఇందులో నుంచి వాట్ ఈస్ ద పొజిషన్ 1 అంటే ఏంటి, ఇట్ ఈస్ 0,0, గో ఇక్కడ ఏ ఆఫ్ 0,0. నెక్స్ట్ 4 అంటే ఏ ఆఫ్ 1,1. సో దిస్ ఏ ఆఫ్ 1,1 అండ్ 5 ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఏ ఆఫ్ 2,0 ఇది. సో దీన్ని ఇప్పుడు నేను ఎలా రాసుకున్నానంటే జస్ట్ ప్రింట్ పొజిషన్స్ని యాక్సెస్ చేయడానికి ప్రతి ఈ మూడు ఎలిమెంట్స్ని యాక్సెస్ ఇందులో ఆల్ ఫస్ట్ పొజిషన్స్ అన్నీ తీసుకున్నానండి, అంటే రో పొజిషన్స్ తీసుకున్నాను 0, 1, 2. సో ఇక్కడ 0, 1, 2 అని రాశాను. ఇన్ ద సిమిలర్ వే కాలమ్ పొజిషన్స్ 0, 1, 0, అది ఇక్కడ 0, 1, 0 అని రాశాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా సపరేట్గా రాయడం బదులు జస్ట్ ఇట్ ఈస్ అ కాంపోజిట్ మెథడ్ ఆఫ్ ఇండెక్సింగ్, ఒక కాంపోజిట్ ఫామ్లో ఇండికేట్ చేస్తున్నాను అంతే, ఇలా ఇండికేట్ చేస్తున్నాను. సో ఈవెన్ దిస్ రెండు నాకు సిమిలర్ అవుట్పుట్ వస్తుందండి. అంటే ఇదేంటంటే ఒక ఇండివిజువల్ దాంట్లో వస్తుంది, ఇదైతే మనకు ఒక లిస్ట్ ఫార్మాట్లో ఇలా వస్తుంది, ఇలా. మీకు పోనీ అలా కాకుండా మీరు np.array, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఒక అరే క్రియేట్ చేస్తున్నాను, np.array అని చెప్పి ఈ ఎలిమెంట్స్ అన్ని మెన్షన్ చేస్తున్నా, నాకు సేమ్ థింగ్ ప్రింట్ అవుతుంది. నేను ఇలా అయినా యాక్సెస్ చేయొచ్చు, లేదంటే ఒక అరే ఈ ఎలిమెంట్స్ని తీసుకొని ఒక కొత్త అరే క్రియేట్ చేసినా ఇట్ విల్ బి జస్ట్ సిమిలర్ టు మీ. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక అరేలో నుంచి ఎలిమెంట్స్ని తీసుకొని ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ అరే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ హియర్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అండి చూడండి, మళ్ళీ యాక్సెస్ చేస్తున్నాను 2 ఎలిమెంట్స్ని 0,1 అంటే 0 ఇత్రో ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ 2ని అండ్ 1,1. సారీ 0,1 అండ్ 0,1 రెండు సేమ్ ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ కన్సిడర్ చేసుకోవాలి, ఇక్కడ సెకండ్ పొజిషన్ ఇక్కడ సెకండ్ పొజిషన్ కన్సిడర్ చేసుకోవాలి. ఇంకా అలా చేసినప్పుడు మనకి ఇలా మ్యాట్రిసెస్ వచ్చేస్తాయి. సో అదే సేమ్ థింగ్, ఫస్ట్ ఓన్లీ ఇండివిజువల్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసి చూపించాను, మళ్ళీ నెక్స్ట్ ఒక అరే క్రియేట్ చేసి అలా కూడా చూపించాను. ఓకే, okay. Now again just coming to the next thing, I am creating one more matrix which is 4x3 matrix. This is a 4x3 matrix, 4 rows and 3 columns. Okay, I think I have just created simple. Okay, ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను.
ఇక్కడ క్రియేట్ చేశాను. అండ్ మనకు అరేస్లో మీకు ఇంతకుముందు గుర్తుంటే వీ హ్యావ్ యూజ్డ్ నాట్ numpy, మనకి అంతకుముందు వీ హ్యావ్ యూజ్డ్ ఏ రేంజ్ కమాండ్. రేంజ్ కమాండ్ యూజ్ చేశాను కదండి. వేర్ వీ రేంజ్ కమాండ్లో మనం ఒక ఇంటీజర్ మెన్షన్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ 0 to ఎలిమెంట్ వరకు మనకు విల్ బి గెట్టింగ్ ఒక లిస్ట్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. సో అక్కడ మనం ఆ రేంజ్ కమాండ్లో ఇంకా స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ కూడా చూపించాను మీకు. హౌ టు రేంజ్ కమాండ్లో మనకి స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ తీసుకొని ఎలా ప్రింట్ చేయాలి అది కూడా మనం చూసాం. ఇక్కడ ఏంటంటే అండి ద నెక్స్ట్ కమాండ్ ఈజ్ ఏ రేంజ్. ఇక్కడ చూడండి ఏ రేంజ్ అనే కమాండ్ వస్తుంది. వాట్ డస్ దిస్ ఏ రేంజ్ కమాండ్ డూ అంటే, సో np.arange మనం 4 అని మెన్షన్ చేసాం అనుకోండి, ద సేమ్ థింగ్ రేంజ్ కమాండ్ ఏం చేస్తుంది, ఇంటీజర్స్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏ రేంజ్ అంటే క్రియేట్ అన్ అరే అని మనం డిక్లేర్ చేస్తున్నాం. సో what the entire thing that range does, whatever the range does, a range also does the same thing. But the only thing, the one of the difference is ఇక్కడ మనము ద అవుట్పుట్ విల్ బి అక్కడ లిస్ట్ వస్తుందని ఇక్కడ మనకి యారే వస్తుంది, ఒక 1 dimensional యారే విత్ అది విత్ వాట్ ఎవర్ ద ఇంటీజర్ పొజిషన్ దట్ యూ హ్యావ్ మెన్షన్డ్ అంటిల్. సో మనకి అది మనకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ రేంజ్ క్రియేట్ చేశాను. నౌ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ మోర్ అరే విత్ దీస్. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి ప్రింట్ బి అండ్ ప్రింట్ ఏ np.arange of 4, b అంటే నేను ఇప్పుడు ఇంకో కొత్త మ్యాట్రిక్స్ని క్రియేట్ చేస్తున్నానండి. ఆ కొత్త మ్యాట్రిక్స్లో ఏంటి, just a minute. Sorry. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి, ప్రింట్ ఏ రేంజ్, సారీ సమ్మన్ ఇస్ పింగింగ్. చాలామంది ఇక్కడ ఎందుకు వాయిస్ యాక్సెస్ అడుగుతున్నారండి, అంటే ఐ మీన్ డూ యూ వాంట్ ద వాయిస్ యాక్సెస్ ఆర్ చంద్రిక, అఫ్జల్, ఐ హావ్ జస్ట్ గివెన్ యూ వాయిస్ యాక్సెస్. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆర్ బికాజ్ యూ కెన్ జస్ట్ టైప్ ఇన్, ఐఎమ్ చెకింగ్ ద చాట్. ఓకే, నో ఇష్యూ. సో మనము ఇక్కడ వీఆర్ ఇండెక్సింగ్ బై యూజింగ్ రేంజ్ కమాండ్ యూజ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా మల్టీ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో వీ హ్యావ్ జస్ట్ ఈ సేమ్ కాన్సెప్ట్ని వీఆర్ అగైన్ యూటిలైజింగ్ హియర్. ఇక్కడ ఒక ఏ అనే మ్యాట్రిక్స్ డిక్లేర్ చేశాను విచ్ ఈస్ 4/3 మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బి మ్యాట్రిక్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఏ మ్యాట్రిక్స్లోని ఎలిమెంట్స్ని అండ్ ఏ మ్యాట్రిక్స్లో ఇది np.arange అంటే ఇది, ఐఎమ్ టేకింగ్ దిస్ అరే అండ్ అగైన్ ద బి అరే అంటే ఇక్కడ మెన్షన్ చేసిన అరే, ఈ రెండు తీసుకొని సో ఇలా మెన్షన్ చేసినప్పుడు మనకి హౌ డస్ ఇట్ కమ్అవుట్ అంటే ఇలా వస్తుందండి. సో జస్ట్ సిమిలర్ టు దిస్ ఇలాగా. ఇప్పుడు మీకు చూస్తే రెండు కంబైన్ చేస్తే దిస్ ఈజ్ వాట్ ఇట్ లుక్ లైక్. అంటే నేను ఏ అని మెన్షన్ చేసి అందులో రెండు ఇలా సిమిలర్గా ఇస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ టూ రో ఎలిమెంట్స్, అంటే 2 rows మెన్షన్ చేస్తున్నాను. సో ఇట్ విల్ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ద పొజిషన్స్. ఇప్పుడు ఇది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి np.arange of 4 అంటే ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, ఇది 0, బీలో ఏముంది ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 0 ఉంది. సో 0, 0 ఏ ఆఫ్ 0, 0 అంటే ఏంటి,
సో దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ 0,0 అంటే 1. సో ఇక్కడ చూడండి 1. ఇన్ ద సిమిలర్ వే ఎన్పి ఆఫ్ ఏ రేంజ్ ఆఫ్ 4 అంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 1, ఇక్కడ బీలో సెకండ్ ఎలిమెంట్ ఉంది 2. సో ఏ ఆఫ్ 1,2 అని. ఏ ఆఫ్ 1,2 అంటే ఏంటి? ఏ ఆఫ్ 1 ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ 2, మళ్ళీ ఏ ఆఫ్ 1 అంటే దిస్ అండ్ 2 అంటే ఇది 6. సో మనకు 6 వస్తుంది. సో అలాగండి. సో యూ కెన్ ఈవెన్ యాక్సెస్ ఈ మల్టీ డైమెన్షనల్ ఎలిమెంట్స్ని మనం సపరేట్గా మెన్షన్ చేయాలనే కాదు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే యూ కెన్ ఈవెన్ గివ్ ఏ రేంజ్ కమాండ్ని ఇచ్చేసి డైరెక్ట్గా ఇంకొక యారే డిక్లేర్ చేసి అలా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందాక దిస్ ఇస్ ద అవుట్పుట్ కదండి మనకి. సో ఈ కమాండ్కి అవుట్పుట్ నేను మీకు ఇక్కడ చూపించాను. ఇప్పుడు వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ మనము ఒక రోకి అంటే ఒక స్పెసిఫిక్ ఒక 1 డైమెన్షనల్ అరేకి మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేయొచ్చా లేదా అనేది చూపిస్తున్నాం అంతే. ఐ వాంట్ టు షో దట్. అది మీకు ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ అంటే ఈ మ్యాట్రిక్స్లో, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది కదండి, ఈ మ్యాట్రిక్స్లో నాకు కొన్ని ఎలిమెంట్స్కి ఈ 1, 6, 7 ఈ వీటికి ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ +10 యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? లెట్ మీ షో. ఇప్పుడు ఈ 1, 6, 7, 11 ఉంది కదండి, ఈ ఎలిమెంట్స్కి నేను 10 యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ సింటాక్స్ మీకు కొత్తగా ఉండొచ్చు. యూ కెన్, అందుకే నేను ఏం చేశానంటే కింద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, A + B అని ఉందనుకోండి. A + B అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు A + B అని మీనింగ్ అండి. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇండికేట్స్. అంటే ఏం లేదండి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ రాసిన సింటాక్స్ 1 more time చూపిస్తాను. నో ప్రాబ్లం. A నెక్స్ట్. సో దిస్ విల్ ఇండికేట్ A = A + 10 అని. సో నేనంటే మీకు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ చూపించానండి. సో ఇక్కడ ఒక ఏ మ్యాట్రిక్స్ ఉంది. ఏ మ్యాట్రిక్స్ తీసుకొని నేను +=10 అని పెట్టాను. అంటే టేక్ ద ఏ మ్యాట్రిక్స్ అండ్ యాడ్ 10 టు ఈచ్ ఆఫ్ ద ఎలిమెంట్. మనం ఈచ్ ఎలిమెంట్కి 10 యాడ్ చేసిన తర్వాత అండ్ మళ్ళీ దాన్ని ఏదో సేవ్ చేయమని చెప్తున్నాను అంతే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఓకే, సో ప్రతి ఎలిమెంట్కి 10 యాడ్ చేయమని చెప్తున్నాను అంతే. సో అదే ఇక్కడ నేను చూశాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మీరు చూడండి. ఇందాక 1, 6, 7, 11 అనే ఎలిమెంట్స్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. 1, 6, 7, 11 అనే ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎలిమెంట్స్కి నేను 10 యాడ్ చేశాను ఎగ్జాక్ట్గా. అంటే దీని ఏమవుతుంది, ఆ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో 1, 6, 7, 11 అనే ఎలిమెంట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా 10 యాడ్ అవుతుంది. యూ కెన్ జస్ట్ లుక్. సో చూడండి 1, 6, 7, 11 అనే ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా 10 యాడ్ అయింది. చూడండి ఇక్కడ ఇందాక 1 ఉంది, 1 + 10. ఇక్కడ ఇందాక 11 ఉంది, 11 + 10. ఇక్కడ ఇందాక 6 ఉంది, 6 + 10. ఇక్కడ 7 ఉంది, 7 + 10. సో అన్ని చోట్ల ఆ పొజిషన్స్లో మొత్తం మనం 10 యాడ్ చేసాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో నెక్స్ట్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ సర్టెన్ ఎలిమెంట్స్. అంటే బేసిక్ ఒక కండిషన్ యూజ్ చేసి మనం ఆ ఎలిమెంట్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక యారే యూజ్ చేశాను, ఒక యారే డిక్లేర్ చేశాను. ఐ హ్యావ్ డిక్లేర్డ్ అన్ అరే విచ్ ఈజ్ A = np.array 1, 2, 3, 4 అని నేను డిక్లేర్ చేశాను. చేశాక ఇక్కడ చూడండి బుక్ ఇండెక్స్ అని నేను ఒక కండిషన్, ఐఎమ్ క్రియేటింగ్ ఏ కండిషన్. ఇక్కడ ఏంటి, ఒక ఇది వేరియబుల్ నేమ్ అండి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇన్ దిస్ యూ ఎక్స్ట్రాక్ట్
అంటే ఆర్ అట్లీస్ట్ దిస్ ఈజ్ అన్ ఆపరేటర్. మన ఆపరేటర్ అవుట్పుట్ ఏమొస్తుందో మీకు ఇంతకుముందే చెప్పాను కదండి. ఆపరేటర్ అవుట్పుట్ విల్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుట్పుట్ ఉంటుంది అంతే. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఏ గ్రేటర్ దాన్ 2. ఏ గ్రేటర్ దాన్ 2 ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ నేను ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. సో అందుకనే ఇప్పుడు ఈ బుక్ ఇండెక్స్ అనేది ఇప్పుడు నా అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ మై అవుట్పుట్ లుక్స్ లైక్ ఈ ఫస్ట్ 1, 2 అనేది లెస్ దాన్ 2 కాబట్టి ఫాల్స్. మిగతా అన్ని ఎలిమెంట్స్ ట్రూ వచ్చేసాయండి. నెక్స్ట్ ఈ బుక్ ఇండెక్స్ యూజ్ చేసి నేను ఎలిమెంట్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఏ మ్యాట్రిక్స్లో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ తీసుకొని నేను బుక్ ఇండెక్స్ మెన్షన్ చేశాను అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, ఈ పొజిషన్స్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఫాల్స్ ఉందో ఆ ఎలిమెంట్స్ని తీసుకోదు, ట్రూ ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటుంది. సో ట్రూ ఈ పొజిషన్ ఇది ట్రూ అంటే జస్ట్ ఐ మెన్షనింగ్ మేబీ దోస్ పొజిషన్స్ అని, అంటే అలా అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో నాకు అప్పుడు అల్టిమేట్గా ఒక సింగిల్ రో అవుట్పుట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడైతే ట్రూ ఉందో ట్రూ ఉన్న చోట ప్రతి ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఆ ఎలిమెంట్ని ఒక లిస్ట్లో ప్రింట్ చేసేస్తుంది. ఓకే. సో ఇలా కాకుండా సార్ ప్రతిసారి ఇలా బుక్ అంటే ఒక వేరియబుల్ తీసుకొని కండిషన్ అసైన్ చేసి తర్వాత అలా పాస్ చేయాలా, నేను డైరెక్ట్గా పాస్ చేయలేను అంటే మీరు అలా చేయొచ్చండి. అలా చేసినా ద అవుట్పుట్ విల్ బీ ద సేమ్. యూ కెన్ లుక్ అట్ హియర్ లైక్ ఏ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 2 అండ్ నేను దాని అవుట్పుట్ కూడా ప్రింట్ చేసి చూపించాను. సో రెండు వేస్లో కూడా మనకి అవుట్పుట్ సేమ్ వస్తుంది. either ఫస్ట్ వే ఆర్ సెకండ్ వే ద అవుట్పుట్ ఈజ్ సేమ్. జస్ట్ ఏంటంటే అక్కడ ఒక న్యూ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాము అండ్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ వేరియబుల్స్ వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఇన్ అంతే. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా టైప్స్ అండి. How many dimensions can Numpy array have? Number of okay Jasmine, good I think. So number of dimensions అనేది లిమిటెడ్ ఏం లేదండి, మీ ఇష్టం. మీరు 3x3, 4x4, 5x5, 100x100, 100, 200 ఇలా మీరు ఎంత లెవెల్కైనా వెళ్ళొచ్చు. 2 డైమెన్షన్సే కాకుండా 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ కూడా తీసుకోవచ్చండి. లెంత్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఎన్నైనా వెళ్ళొచ్చు. విడ్త్ అంటే 2x3 మ్యాట్రిక్స్, 3x3, 4x4 మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఇవన్నీ 2 డైమెన్షన్. 3 డైమెన్షనల్ అరేస్ అంటే 3x3, ఇలా 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. బట్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనకి అది కంటికి విజిబుల్గా అవ్వదు. ఇప్పుడు మనం కళ్ళతో ఓన్లీ 2x2 మ్యాట్రిక్స్ మాత్రమే చూడగలం, అంటే 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ మాత్రమే చూడగలం. 3 డైమెన్షనల్ మ్యాట్రిసెస్ చూడాలంటే మీరు చూడలేరు, అంటే మనకి లెంత్ విడ్త్ కనపడదు కదా మనకి స్క్రీన్ మీద. సో జనరల్గా మీరు సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, మీకు ఎన్ని డైమెన్షన్స్ అన్నా తీసుకోవచ్చండి, బట్ మనకు విజిబుల్గా ఉండదు కాబట్టి రైట్ నౌ వీఆర్ డీలింగ్ విత్ 2 డైమెన్షనల్ మ్యాట్రిసెస్. అండ్ విల్ యూ టీచ్ కమ్యూనికేషన్ స్కిల్స్? ఒక్కసారి మార్కెటింగ్ టీమ్తో అప్రోచ్ అవ్వండి. సో ఐఎమ్ మోస్ట్లీ రిలేటెడ్ టు పైథాన్ అండ్ డేటా సైన్స్. ఓకే. సో ఈ డేటా టైప్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్స్ నేను ఒక అరే డిక్లేర్ చేశాను. అరే డిక్లేర్ చేసి అందులో ఇంటీజర్స్ ఇచ్చాను అనుకోండి. ఇంటీజర్స్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, ప్రింట్ ఎక్స్ డేటా టైప్ మెన్షన్ చేస్తే ఇంటీజర్ 32 డేటా టైప్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను ఫ్లోట్ టైప్ మెన్షన్ చేశాను అనుకోండి, ఫ్లోట్ నంబర్స్ ఇచ్చాను కదా, దట్ ఈస్ ఫ్లోట్ 64. అలాగే సేమ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, x np.array 1, 2 అలా చేసేసి ఇక్కడ నేను డేటా టైప్ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ జనరల్గా డిఫాల్ట్గా అనుకోండి అప్ టు 32 రేంజ్ వస్తుంది. లేదు ఒకవేళ మీరు క్రియేట్ చేసే అరేస్లో మేబీ నెక్స్ట్ ఇంకా లాంగర్ లెంత్ ఆఫ్ ఇంటీజర్స్ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు, పాసిబిలిటీ ఉంది, అప్పుడు మీరే డిఫాల్ట్గా మెన్షన్ చేయొచ్చు డేటా టైప్ మెన్షన్ చేసేసి యూ కెన్ జస్ట్ మెన్షన్ దాట్ ఇక్కడ చూడండి int 64 అని మెన్షన్ చేయొచ్చు. సో మనకు అప్పుడు డేటా టైప్ చెక్ చేస్తే మీకు ఇక్కడ int 64 ఉంటుంది. సో డిఫాల్ట్గా int 32 తీసుకుంటుందండి.
ఒకవేళ లేదు ఇఫ్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేసేటప్పుడే మెన్షన్ అంటే మనం అరేస్ డిక్లేర్ చేసేటప్పుడే ఇప్పుడు మీ ఇంటీజర్ లెంత్ గ్రేటర్ దాన్ ఇంటూ 32 ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా ఇంటూ 64 తీసేసుకుంటుంది. అప్పుడు లేదంటే మీరు స్మాలర్ ఎలిమెంట్స్ మెన్షన్ చేస్తే డిఫాల్ట్గా ఇంటూ 32 ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ద అసైనింగ్ వర్క్స్. సో ఇవి నేను మీకు చెప్పాను కదండి, మ్యాట్రిక్స్ అడిషన్ ఇవన్నీ. సో అంటే కొంచెం చూసుకొని రండి, హౌ డస్ ద మ్యాట్రిక్స్ అడిషన్ మల్టిప్లికేషన్ వర్క్స్ అని. సో మ్యాట్రిక్స్ అడిషన్ జనరలీ అది ఇట్ వర్క్స్ ఇన్ ద సేమ్ వే, ఎలిమెంట్ టు ఎలిమెంట్ యాడ్ అవుతుందండి. మనం +2 లెవెల్లో ఆల్రెడీ చూసుకున్నాము హౌ డస్ ద మ్యాట్రిక్స్ అడిషన్ వర్క్ అని. మ్యాట్రిక్స్ అడిషన్ అనేది ఎలిమెంట్ టు ఎలిమెంట్ వస్తుంది. సార్ కెన్ ఐ గెట్ నోట్స్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియో క్లాసులు ఉంటున్నాయి, నేను నోట్స్ మీకు అలా ఉండాలనే ఇంత లాస్ట్ క్లాస్ వరకు ప్రతి డెఫినేషను అండ్ దాని అవన్నీ అలా చేసేసానండి. ఐ హ్యావ్ గివెన్ యూ డెఫినేషన్స్ ఆల్సో సపరేట్, అందులోనే డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మళ్ళీ ప్రతి సెల్ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూపిస్తున్నాను ఇలాగా. సో మోస్ట్లీ అందుకే సపరేట్గా కోడింగ్కి సపరేట్గా నోట్స్ ఏమి ఇవ్వట్లేదండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ సెల్. అండ్ ఏదైనా కష్టమైన డెఫినేషన్స్ లేకపోతే కమాండ్స్ ఉన్నాయనుకోండి, ఆ కమాండ్ ఎగ్జిక్యూషన్ తెలియకపోతే అందుకనే ఆ కమాండ్ యొక్క డెఫినేషన్ కూడా రాస్తున్నాను నేను. ఓన్లీ జస్ట్ ఇప్పుడు కూడా అందుకే ఈ మ్యాట్రిక్సెస్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ +2లో చదివాం. అయినా కానీ నేను మళ్ళీ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. లాస్ట్లో మరి మేబీ కొంచెం బేసిక్స్ ఆఫ్, నేను మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మేబీ సమ్ అడిషనల్ థియరీ అక్కడ మెన్షన్ చేస్తాను కొంచెం ఏమన్నా, అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూసుకుని క్లోజ్ చేద్దాం. రేపు విల్ కంటిన్యూ ఫ్రమ్ డివిజన్. సో ఇక్కడ నేను చెప్పాను కదండి మ్యాట్రిక్స్ అడిషన్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అండ్ 2x2 మ్యాట్రిక్స్ నేను ఇక్కడ మీకు డిక్లేర్ చేశాను. 2x2 మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక ఐ హ్యావ్ డిక్లేర్డ్ వన్ మోర్ 2x2 మ్యాట్రిక్స్. ఇక్కడ నేను వెన్ ఐ సే x+y, x+y అంటే ఎలిమెంట్ టు ఎలిమెంట్ యాడ్ అవుతుందండి. ఓకే, జస్ట్ ఎ మినిట్. మనం ఇక్కడే చూస్తే అయిపోతుంది కదా ఫైల్ పెద్ద ఉంటుంది. ఓకే, సారీ ఫర్ దాట్, ఏదో అడిగితే చెప్పాల్సి వచ్చింది. ఓకే ఓకే, ఎలిమెంట్ టు ఎలిమెంట్ యాడ్ అవుతుందండి. సో ఎలిమెంట్ టు ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఈ ఎక్స్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, వై మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఎక్స్ మ్యాట్రిక్స్లో ఉన్న 0,0 ఎలిమెంట్ ఏది 1. ఇన్ వై మ్యాట్రిక్స్లో ఉన్న 0,0 ఎలిమెంట్ ఏంటి 5. సో వెన్ ఐ సే x+y 5+1, నా ఫస్ట్ ఎలిమెంట్ విల్ బి 6. అలాగే సెకండ్ ఎలిమెంట్ విల్ బి 2 + 6 8. థర్డ్ ఏమో 3 + 7 10, 8 + 4 12. సో దిస్ ఈజ్ హౌ ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్. అంటే మ్యాట్రిక్స్ ఎలిమెంట్ అనేది, మ్యాట్రిక్స్ అడిషన్ అనేది బేస్డ్ ఆన్ పొజిషన్ టు పొజిషన్ యాడ్ అవుతుంది. సో ఈచ్ పొజిషన్ మీరు ఎక్స్ మ్యాట్రిక్స్లో ఉన్న పొజిషన్ టు పొజిషన్ యాడ్ అవుతుంది. వై నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్ అండ్ వై మ్యాట్రిక్స్లో పొజిషన్ టు పొజిషన్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే సబ్ట్రాక్షన్ కూడా అంతే అండి. సబ్ట్రాక్షన్ కూడా పొజిషన్ టు పొజిషన్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. సేమ్ మ్యాట్రిసెస్, మీరు ఇక్కడ సేమ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, ఈ సేమ్ మ్యాట్రిసెస్ని కూడా పొజిషన్ టు పొజిషన్, ఇప్పుడు 1 - 5 అంటే -4, ఇక్కడ చూడండి -4. ఇన్ ద సిమిలర్ వే 2 - 6, 3 - 7, అలాగే పొజిషన్ టు పొజిషన్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. అండ్ బోత్ ద థింగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా డైరెక్ట్గా నేను x+y అన్నా x+y అన్న సేమ్ థింగ్, ఆర్ np.add అని నేను అలా సపరేట్గా అలా ఇచ్చినా కూడా ద సేమ్ థింగ్. రెండు ద అవుట్పుట్ విల్ బి ద సేమ్ థింగ్. రెండు ఒకే అవుట్పుట్ ఇస్తుందండి మనకి.
ఓకే, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ డివిజన్ టుమారో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రికార్డింగ్ క్లాసెస్ ఆల్రెడీ మార్కెటింగ్ టీం వాళ్ళు పెడుతున్నారండి. మేబీ యూ హ్యావ్ జాయిన్డ్ లేట్. వాళ్ళని ఇంకొకసారి మీరు లింక్ అడగండి, దే విల్ ప్రొవైడ్ యూ ద లింక్. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ డైలీ పెడతా ఉన్నారు. దే హ్యావ్ బీన్ అప్లోడింగ్.